హాయ్ అండి. నాన్ వెజ్లో నేను తినేదైతే ఎక్కువ చికెన్ కర్రీ అండి. సో చికెన్ కర్రీ అయినా సరే ఎప్పుడు ఒకేలా చేసుకోను, డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి గ్రేవీ లాగా, ఒకసారి ఫ్రై లాగా, ఒకసారి అయితే మరీ పల్చగా చేసుకొని తింటాను. మా వాళ్ళకైతే తిక్కగా ఇష్టం అండి. ఏదైనా కూడా నాకు పులుసులైనా ఇగుర్లైనా సరే మరీ పల్చగా ఉంటే ఇష్టం అనమాట. దానికోసం నేను చికెన్ అయితే ఈరోజు అయితే నా స్టైల్లో సో ముందుగా అయితే నీట్గా వాష్ చేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొద్దిగా లెమన్, పెరుగు ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఇంకా ఇందులోకి అయితే కడాయి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగి మొగ్గ, ఇంకా సోంపు ఇంకా వేసేసుకుని మసాలాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి చికెన్ కర్రీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఆనియన్స్ని బాగా ఫ్రై అయిపోయింది, చికెన్ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ పొడి వేసేసుకుని